యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో పెళ్లి కాని పిల్లలు అనే చిత్రం నుంచి చల్లని గాలి చక్కని తోట అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఇంతకుముందు మనం పాట పాడుకున్నాం ఇంతకుముందు వీడియోలో. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే పాటకి పైన స్వరం కింద సాహిత్యం కాదు. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వాళ్ళకి స్వరం ఇంకో రకంగా ఉంటుంది. ఆ రెండు నేను క్లియర్గా ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మరి అది ఎక్కడ సాధ్యం అంటే కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు శ్రీగణనాథ, వరవీణ ఏదో గీతాలు చెప్తారు కదా, పిల్లారి గీతములు, అక్కడ వరకే అది. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి పెళ్లి కాని పిల్లలు అనే చిత్రం నుంచి చల్లని గాలి చక్కని తోట ఈ పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన ఆరుద్ర గారు, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం పి సుశీలమ్మ గారు మరియు ఘంటసాల మాస్టర్ గారు. రాగం శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ వాడలేదు, అంటే ఫారెన్ నోట్స్. ఈ శుద్ధ ధన్యాసి రాగానికి ఇంకొక పేరు ఉంది, ఉదయరవి చంద్రిక. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర్ ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు ఒకసారి చూద్దాం. సగమ పనిసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిగమలో రీతిశం, పదనిసలు అక్కడ దాదిశం. ఆరోహణలో రీదా అని 2 స్వరాలు తీసాం. అవరోహణలో సానీప మాగాస, దారి అని 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు అంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ ప్రయోగించలేదు. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము, అంటే ఆది తాళము. గతి నడక ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారన్నమాట. చూడండి ఇక్కడ తక్కిట్ట 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 అని నడుస్తుంది తాళం. శృతి, ఒరిజినల్ శృతి 2లో ఉందన్నమాట. 2వ శృతిలో, నేను పాడేది 2.5 శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 2.5 శృతిని మనం చెప్పుకోవాలంటే ఈ లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇది 1వ శృతి. ఇప్పుడు మన స్కేల్ సి షార్ప్, డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లోని స్వరాలు వాడారు, హై పిచ్లోని స్వరాలు వాడారు. నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్లో ఏం వాడలేదు స్వరములు. హై పిచ్లో సగ సా, తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు.
తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం మనకి ఆది తాళము. 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా టక్క అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాద సానిమ పాప సన్నిప మామ గమ్మ పమా సా సగమ పగానీప సన్నిమ పాప సన్నిప మామ గమ్మ పమా సా సగమ పగానీ సానిమ పాప. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అందాల నీవోర చూపులు నన్ను బంధించు బంగారు గొలుసులు సాని పని గసా ని పాగ పపసని సాని పని గసా ని పాగ పపసని సాని పని గసా నీ సగసాని పా సాని పని గసా నీ సగసాని పా పపని సని మా పపని పగా మమ పమగ మగసా సాని మ పాప సన్ని పమామ గమ్మ పమా సా సగమ పగాని పా సాని మ పాప. లాస్ట్ చరణం రెండో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. ఈ రేయి హాయి మరువకు ఇక నా చేయి ఏనాడు విడువకు సాని పని నిగసా ని పని పాగ పపసని సాని ని నిగసా ని పని పాగ పపసని సాని పని గసా నీ సగసాని పా సాని పని గసా నీ సగసాని పా పపని ని సని ని మ పాని పగా మమ పమ గసా సాని మ పాప సన్ని పమామ గమ్మ పమా సా సగమ పగాని పా సన్ని మ పాప సన్ని పమామ గమ్మ పమా సా సగమ పగాని పా. థ్యాంక్ యూ అండి. ఘంటసాల గారు, మరి సుశీలమ్మ గారు, ఇంకా చాలామంది గాయనీమణులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. వాళ్ళ స్పెషల్ ఏమిటో, పాట అమోఘం వాళ్ళు పాడేది, కానీ ఆ పాట పాడాలంటే ఈ స్వరం తెలియాలన్నమాట. అప్పుడు కానీ విజృంభించి ఏకధాటిగా పాడేస్తారన్నమాట, డౌట్ లేకుండా. మరి మహానుభావులు కదా, చాలా సంతోషం. అప్కమింగ్ విద్యార్థులకు, రాబోయే తరాలకి నేను ఈ పాటలన్నీ రాసి నేను ఇస్తున్నాను క్లియర్గా. మరి చాలామంది గురుగారు మీరు స్వరం ఇవ్వట్లేదు అంటున్నారన్నమాట. స్వరం నేను ఇస్తున్నాను, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మధ్యలో ఉంటాయి అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఒక వీడియో పాట పాడుతున్నాం, ఇంకొక వీడియోలో సాంగ్ విత్ స్వరం పాడుతున్నాం, ఇంకొక వీడియోలో ఈ పాటను నాతో నేర్చుకున్నారండి అని చెప్పి చిన్న చిన్న ముక్కలు చెప్పి ఆటి స్వరాలు చెప్తున్నాను. ఇంకొక వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్ కూడా వస్తుంది, అది ఈ మధ్య నుంచే వస్తుందన్నమాట. చాలా సంతోషం. ఇప్పటివరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.